ఈరోజు మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ అవును. అనేది అంటున్నారు. షుగర్ ఏదైతే ఎక్కువ ఉందో నేను టీ తాగడం మానేస్తా, లేదంటే కాఫీ తాగడం మానేస్తా. మనం తీసుకున్న బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళి బర్న్ అయితే మనకు ఎనర్జీ వస్తుంది. ఇక్కడ ఆ సెల్ లోపలికి ఆ గ్లూకోజ్ వెళ్ళడానికి హెల్ప్ చేసేది ఇన్సులిన్ అన్నమాట. ఆ ఇన్సులిన్ అనేది మనకు ఒక 100 సంవత్సరాలు రావాలి. మనము ఏ రేంజ్‌లో కార్బోహైడ్రేట్స్ తింటున్నామంటే అది 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి అయిపోతుంది. ఎప్పుడన్నా మనం తినకపోతే కాసేపటి వరకు ఆకలి అవుతుంది. ఇంకాసేపు అయిన తర్వాత ఆకలి చచ్చిపోయింది అంటారు కదా, దాని తర్వాత ఎనర్జీ ఉంటుంది. మనకు అప్పటికే వీడి లైఫ్ స్టైల్ అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తా అంటే స్లోగా స్కిన్ కింద పెట్టడం స్టార్ట్ చేస్తుంది. లాస్ట్కి ఆర్గన్స్ పైన పెడుతుంది. అప్పటి వరకు బాగున్నాడు అబ్బా మనిషి, ఉన్నటువంటి కళ్ళు తిరిగి పడిపోయాడు, ఉన్నటువంటి హార్ట్ అటాక్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయింది అని పోయి డాక్టర్ చూపిస్తే 500-600 ఉండింది చక్కెర. అయితే ఆ షుగర్ అనేది ఎంత డేంజర్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ చక్కెర తింటే పళ్ళు ఖరాబ్ అవుతాయి అంటారు. ఇప్పుడు అదే చక్కెర అన్ని అవయవాలకు పోతే ఐస్ డ్యామేజ్ అవుతాయి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది. డయాబెటీస్ కి ఒకరికి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ కి అనేది ట్రాన్స్ఫార్మ్ ఏమైనా అవుతుందా? జీన్స్ నుంచి వచ్చే డయాబెటీస్ ఛాన్సెస్ ఉన్నాయి. అసలు జనరల్గా డయాబెటీస్ అంటే ఏంటి? ఎందుకంటే చాలా మందికి డయాబెటీస్ అని అంటే బేసిక్ అవేర్నెస్ ప్రకారం ఏంటంటే షుగర్ ఎక్కువ ఉందని అంటారు. అవును. సో షుగర్ ఎక్కువ ఉందని అంటే ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళు ఏమంటారంటే, అరే నేను ఇప్పుడు షుగర్ ఏదైతే ఎక్కువ ఉందో నేను టీ తాగడం మానేస్తా, లేదంటే కాఫీ తాగడం మానేస్తా, ఇలాంటివి అనుకుంటున్నారు. అంటే షుగర్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు తెల్లగా కనిపిస్తుందో సో అదే షుగర్ అనేది అనుకుంటున్నారు అనమాట. సో దాన్ని నేను అవాయిడ్ చేస్తానంటున్నారు. అసలు ఫస్ట్ డయాబెటీస్ అంటే ఏంటి, రెండోది ఈ షుగర్ అంటే ఏంటి? ఎందుకంటే ఒక మనిషికి షుగర్ వచ్చింది అని అంటుంటారు. సో దానికప్పుడు వీళ్ళ కామన్ సెన్స్ ప్రకారం ఏం చేస్తారంటే ఆ షుగర్ ఏదైతే ఇంట్లో ఉంటుంది తెల్లది దాన్ని అవాయిడ్ చేస్తామని అంటారు. దాన్నే షుగర్ అని అనుకుంటున్నారు అనమాట. సో అందుకోసం కొంచెం దీన్ని బ్రేక్ డౌన్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్విజిబుల్ షుగర్ ఏంది, విజిబుల్ షుగర్ అదే డయాబెటీస్ అంటే ఇప్పుడు మనం చూస్తే మనం తీసుకున్న బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళి బర్న్ అయితే మనకు ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారంటే ఇది జరుగుతుంటుంది. ఇక్కడ ఆ సెల్ లోపలికి ఆ గ్లూకోజ్ వెళ్ళడానికి హెల్ప్ చేసేది ఇన్సులిన్ అన్నమాట. చాలామంది ఏమైపోయిందంటే ఎక్కువ ఇప్పుడు షుగర్స్ అంటున్నారు. డైరెక్ట్గా షుగర్స్ వేరు ఉండడం, డైరెక్ట్ గ్లూకోజ్. అందుకని మనం చూస్తే ఎవరైనా పేషెంట్కి వీక్ ఉన్నారంటే డైరెక్ట్ గ్లూకోజ్ వాటర్ ఇస్తారు. దానివల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఈవెన్ కోకోనట్ వాటర్ కూడా ఇది డైరెక్ట్ గ్లూకోజ్ అనమాట. అలానే స్వీట్స్ కూడా డైరెక్ట్ షుగర్తో ఉంటాయి కాబట్టి డైరెక్ట్ షుగర్ని స్పైక్ చేస్తాయి. ఓకే. అండ్ ఇంకా షుగర్స్ని స్పైక్ చేసే కార్బోహైడ్రేట్స్ అంటే మనం రెగ్యులర్గా తినే అన్నం కానీ, రొట్టె కానీ, చపాతి కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ, ఇవన్నీ కూడా షుగర్ని స్పైక్ చేస్తాయి. ఎందుకంటే బికాస్ కార్బోహైడ్రేట్స్ తిన్న తర్వాత డైజెషన్ అయినాక కన్వర్ట్ అయ్యేది గ్లూకోజే. ఓకే. సో ఆ గ్లూకోజ్ అనేది కాకపోతే ఏమైపోయిందంటే ఆ ఇన్సులిన్ అనేది మనకు ఒక 100 సంవత్సరాలు రావాలి. సరే ఈ స్టేటస్ చూస్తే ఒక 60 సంవత్సరాలన్నా రావాలి. మనము ఏ రేంజ్లో కార్బోహైడ్రేట్స్ తింటున్నామంటే అది 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి అయిపోతుంది. అయిపోవడం వల్ల ఇప్పుడు ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేది ప్యాంక్రియాస్. ఓకే. మన స్టమక్ కింద ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనేది లేకపోతే మనం తిన్న గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళదు. అది ఇట్ యాక్ట్స్ లైక్ ఏ కీ అనమాట. అయితే అది ఏమైపోయింది, ఒక ఆర్గన్ లేదు, ఇట్స్ ఏ హార్మోన్. ఓకే. సో అదేం చేస్తుంది, సెల్ లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ రావాలి. ఎగ్జాంపుల్ ఒక రోజు 100 యూనిట్లు రావాలనుకోండి. ఓకే. పొద్దున్న తిన్నారు, ఖర్చు పెట్టలేదు, మధ్యాహ్నం తిన్నారు, ఖర్చు పెట్టలేదు, రాత్రి తిన్నారు, ఖర్చు పెట్టలేదు. ఇదే కదా చేస్తే చాలామంది. ఇలా చేయడం వల్ల ఏమైపోయింది, రోజుకి 100 యూనిట్ల ఇన్సులిన్ కావాల్సిన కాడ 500, 1000 ఖర్చు అవుతాయి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే మార్నింగ్ తిన్నారు, గ్లూకోజ్ వచ్చింది, సరే సెల్ లోపలికి వెళ్ళింది. ఓకే. ఆఫ్టర్నూన్ తిన్నారు, మళ్ళీ మధ్యలో ఏం ఖర్చు పెట్టలేదు, మళ్ళీ అది ఫిల్ అయ్యింది. నైట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సెల్ మార్నింగ్ తిన్నది, ఆఫ్టర్నూన్ తిన్నది అలానే ఉంది. ఓకే. ఈ రూమ్లో ఫుల్ ఉన్నారు. మళ్ళీ మనం నైట్ తిన్నాం కదా, తిన్న తర్వాత ఏం చేస్తుంది ఈ బాడీ అప్పుడు వచ్చి ఇన్సులిన్ ఓపెన్ చేయడానికి ట్రై చేసిన సెల్ ఓపెన్ అవ్వదు. ఎందుకు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నది అలానే ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఆ స్టేజ్ని బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అవ్వడం అంటారు. అక్కడ బ్లడ్ వాటర్ లాగా ఉండాలి, కానీ ఆ గ్లూకోజ్ ఉండడం వల్ల చిక్కగా అవుతుంది. మనకి బెల్లం వాటర్ ఉంటుంది కదా, అట్లా అవుతుంది అనమాట. కానీ ఎక్కువసేపు బ్లడ్లో ఇప్పుడు సెల్ యాక్సెప్ట్ చేస్తలేదు.
ఓకే, ఇప్పుడు ఆ చిక్కగా ఉన్న బ్లడ్ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు. ఎందుకు? చిక్కగా ఉన్నది ఉంటే హార్ట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది, అవునా కదా. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, బ్లడ్ థిక్ అవుతుంది, ఏదైనా చేయండి అని. అప్పుడు ఏం చేస్తుంది బాడీ అంటే ఇన్సులిన్ ఏమైనా తక్కువైందేమో అనేసి మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. అక్కడ 100 యూనిట్ల కాడ 500-1000 యూనిట్లు వస్తాయి. అప్పుడు అయినా అంతో ఇంతో మిగిలిన స్టోర్ కూడా బలవంతంగా ఓపెన్ చేసి పెడుతుంది. ఇట్లా కొన్ని ఏళ్ళు జరుగుతుంది. ఇంకో పాయింట్లో అయిపోయిన తర్వాత ఎంత చేసినా ఈ సెల్ ఓపెన్ కాదు ఇంకా. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు ఎంత ఇన్సులిన్ పంపించినా ఇది ఓపెన్ అవ్వదు, ఎందుకంటే లోపల ఫుల్ అయిపోయింది. ఇప్పుడు బ్లడ్లో ఏముంది, ఎక్కువ ఇన్సులిన్ ఉంది, షుగర్ ఉంది. ఇది ఎక్కువసేపు అక్కడ ఉండడం మంచిది కాదని రెండింటిని బైండప్ చేసి లివర్లో స్టోర్ చేస్తుంది. దాన్ని మనం గ్లైకోజన్ అంటాం. ఎప్పుడన్నా మనం తినకపోతే కాసేపటి వరకు ఆకలి అవుతుంది, ఇంకాసేపు అయిన తర్వాత ఆకలి చచ్చిపోయింది అంటారు కదా, దాని తర్వాత ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లివర్ నుంచి వస్తుంది, పవర్ బ్యాంక్ అనమాట. కాబట్టి అది 1-2 డేస్లోనే మళ్ళీ ఫిల్ అయిపోతుంది. అది ఫిల్ అయిన తర్వాత ఇంకో స్టేజ్ ఏమంటే మెల్లిగా బాడీ ఏం చేస్తుంది, మనకు అప్పటికే వీడి లైఫ్ స్టైల్ అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే స్లోగా స్కిన్ కింద పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, అప్పుడే మన ఫేస్ చెబ్బీగా అవ్వడము, అంత స్కిన్ పట్టుకుంటే ఇట్లా అవుతుంటుంది. దీన్ని సబ్క్యూటినస్ ఫ్యాట్ అంటారు. ఓకే, ఇంక అక్కడికైనా ఆపుతారా? ఆపరు. దాని తర్వాత ఏం చేస్తారు, లాస్ట్కి ఆర్గన్స్ పైన పెడుతుంది ప్లేస్, అంటే దాన్ని డివైడ్ చేస్తుంటది అనమాట. ఫుల్ అయిన తర్వాత అట్లా ఆర్గన్స్ పైన పెడుతూ వస్తుంది. లివర్ నిండిపోయింది, తర్వాత స్కిన్ కింద పెట్టడం స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత అన్ని ఆర్గన్స్ పైన పెడుతుంది. దాన్ని విజరల్ ఫ్యాట్ అంటారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫ్యాట్. సో ఇది అయిపోతుంది. ఇప్పుడు ఆర్గన్స్ పైన ఈ ఫ్యాట్ ఎక్కువసేపు ఉంటే ఆర్గన్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందా? చేయదు, ఎఫిషియన్సీ తగ్గిపోతుంటుంది. ఇది జరుగుతూ ఏమైపోతుంటుంది అంటే ఇంక ఏం చేయాలో అర్థం కాక బ్లడ్ వెజల్స్లో పెట్టడం స్టార్ట్ చేయాలి. అక్కడనే మనకు బ్లాకేజెస్, ఓకే, అక్కడనే మనకు ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఇంక్రీజ్ ఇవన్నీ జరుగుతాయి. అది కూడా అయిపోయిన తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ పైన పెడుతుంది. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ పైన పెట్టినప్పుడు అది కూడా లిమిట్ దాటింది అనుకోండి, అప్పటి వరకు బాగున్నాడు అబ్బా మనిషి, ఉన్నటువంటి కళ్ళు తిరిగి పడిపోయాడు, ఉన్నటువంటి హార్ట్ అటాక్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయాను అని పోయి డాక్టర్ చూపిస్తే 500-600 ఉండింటి చక్కెర. అప్పుడు ఏం చేస్తారు, డయాబెటిక్ అనే ట్యాబ్లెట్ ఇస్తారు. లేదంటే ఏం చేస్తారు, అప్పటికి ఆయన అదృష్టం బాగుంటే ట్యాబ్లెట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. లేదంటే చాలామంది అక్కడనే హార్ట్ అటాక్స్ వచ్చాయి, ఎందుకంటే రక్తం అంత చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా, మనం తిని ఖర్చు చేయకపోవడం నుంచి స్టార్ట్ అయింది, అవునా కదా. ఇదంతా జరుగుతుంది. అయితే ఆ షుగర్ అనేది ఎంత డేంజర్ అంటే, ఇప్పుడు మనం ఎక్కువ చక్కెర తింటే పళ్ళు ఖరాబ్ అవుతాయి అంటారు, ఇది ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు అదే చక్కెర అన్ని అవయవాలకు పోతే, బ్లడ్లో గ్లూకోజ్ ఉంది, పెరిగింది, హార్ట్ పంప్ చేస్తుంది, అన్ని ఆర్గన్స్కి షుగర్ పోతుంది, అవునా కదా. పోయిన కాడల్లా ఐస్ డ్యామేజ్ అవుతాయి, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, అవునా. అందుకనే మీకు డయాబెటిక్ అనేది పెద్ద రోగం కాదు, కానీ డయాబెటిక్ నుంచి వచ్చే రోగాలు చాలా, ఇది ఓపెన్ గేట్ ఫర్ ఆల్ డిజీజెస్. అది వచ్చి ఓపెన్ చేస్తుంది, ఇంకొక అవయవాన్ని లేపేస్తుంది అనమాట. ఇది అంత డేంజరస్. సో ఇండియా క్యాపిటల్ డయాబెటిక్ ఎందుకయిందంటే, ఎక్కువ మనము ఇంతకుముందు బాగా కార్బోహైడ్రేట్స్ బాగా తిని బాగా ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే అది తినడం ఆగలేదు, అదే స్టేజ్లో ఉంది, కానీ ఖర్చు పెట్టే దానికి తగ్గిపోయింది. ఎందుకంటే అదే పనిగా పోయి ఫిజికల్గా వర్క్ చేసే పనులు ఇప్పుడు లేవు. అందుకనే మనకై మనం పని పెట్టుకొని మరీ ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి. లేదంటే ఈ ఎక్కువ గ్లూకోజ్ని స్పైక్ అయ్యే ఫుడ్స్ ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ మిగతా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్. అట్లీస్ట్ మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా, మీకు అర్థమైంది. సో ఈ ప్యాటర్న్లో చేస్తే ఉంటుంది. కాకపోతే డయాబెటిక్ ఎందుకు అయిందంటే, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మా తాతలు మా నాన్నలు తిన్నారు, నేనెందుకు తినకూడదు అని తింటారు. కరెక్ట్. కానీ వాళ్ళు చేసినంత పని మనకు లేదు, అది ఆబ్వియస్గా చెప్పాలంటే. లేనప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా ఇట్ విల్ లీడ్ టు దిస్. ఎస్పెషల్ మన తెలుగు రాష్ట్రాలలో రైస్ అనేది స్టేపుల్ ఫుడ్. రైస్ తినకూడదని నేను చెప్పట్లేదు, కానీ మీ పనికి తగ్గట్టు తినాలి. రైస్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినప్పుడు చేస్తున్నారా దాని తగ్గ పని, లేనప్పుడు తగ్గించాలి.
ఆబ్వియస్ కదా, option లేకపోతే ఉందని ఎక్స్ట్రా చెప్పేసి- స్టోర్ అవుతుంది కదా. అదే ఆప్షన్ ఉందని తిని పడేస్తారు. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే ఇప్పుడు ఎంత క్వాంటిటీ వండాలో అంత వండుతారు. కొన్ని సందర్భాల్లో ఓరో ఇంట్లో ఒకరిద్దరు తినరు, అవును. లేదంటే ఎక్స్ట్రానే చేస్తారు. ఉమ్. సో ఇప్పుడు ఎక్స్ట్రా చేసిరని చెప్పేసి వైఫ్ ఇంకెవరైనా చెప్తారు, లేదంటే ఇలా మైండ్ సెట్ అయినా ప్రిపేర్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అది మన దాంట్లో ఎప్పుడు ఉంటది. ఎందుకు వేస్ట్ చేయడం అనేది చేస్తున్నారు లోపల. ఇంకా అస్కింత తినేసి ఇంకా కడిగేసాం అంతే, లాస్ట్ ఉంది కదా వేసి అంటారు. సో అది ఎక్కడ వేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఇదంతా అనలైజ్ చేస్తే ఎంత డేంజర్ అనేది అర్థమవుతుంది. అది వేసేది ఏదో ఒక డాగ్స్ కో ఇంకా లేని వాళ్ళకి ఎవరైనా ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని, అది ఎడ మిగిలిపోతుందో ఆ లేజీకి డాగ్స్కి వేయడము, ఇంకా డస్ట్బిన్లు ఎందుకు వేయడము, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు వేయడము అని చెప్పేసి అంత లేజీ, అక్కడ కూడా లేజీ అయిపోయి దాని లోపల వేసేస్తున్నారు. ఆ లోపల వేయడం ద్వారా ఇంత డేంజర్ అవుతుంది. ఓ మై గాడ్, మామూలుగా లేదు. దీన్ని ఒకసారి సమరైజ్ చేయాలి అంటే ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, డిన్నర్, ఈ 3 పూటలు మీరు అన్నట్టు ఇడ్లీ, దోశ, వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్లో రైస్తో కూడుకున్నది కాప్స్, అండ్ లంచ్ మళ్ళీ రైస్. అండ్ ఇంకోటి మన దగ్గర ఇంకోటి ఏంటంటే ఈ రైస్ అండ్ కర్రీ కాంబినేషన్ చూసుకుంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ, కర్రీ కాంబినేషన్ తక్కువ, అది కూడా అవుతుంది. సో అక్కడ కూడా మళ్ళీ మీరు అన్నట్టు ఎక్కువ కాప్స్ అయిపోతున్నాయి, ఎక్కువ షుగర్ అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్లో రైస్, షుగర్, అండ్ దాని తర్వాత మన లంచ్లో రైస్, షుగరు, డిన్నర్లో రైస్, షుగరు. మళ్ళీ ఇంకో కొంతమంది ఫేవరెట్ డైలాగ్స్ ఉంటాయి, టీ తాగంది పొదుగు. సో టీ షుగరు, మళ్ళీ ఏదైనా కాఫీ తాగితే మళ్ళీ దాంట్లో షుగరు. మళ్ళీ దీంట్లో కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, థమ్స్ అప్ ఆర్ కోక్ ఆర్ ఏదైనా ఎనీ సాఫ్ట్ డ్రింక్ మళ్ళీ అదే ఇస్తారు. ఇంకా కొంతమంది ఈ సాఫ్ట్ డ్రింక్, కోక్ కాకుండా కూడా స్పెషల్లీ జ్యూస్, నేను జ్యూస్ తాగినా కదా ఇట్ ఈస్ హెల్తీ అని అంటారు. కానీ మీరు అన్నట్టు ఇంకా ఆ జ్యూస్లో కూడా మొత్తము షుగర్ బేస్డే అది ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాంట్లో అంటే ఇంత షుగర్ అనేది డైలీ ఇట్లా వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి, అండ్ వీళ్ళందరూ కూడా సమ్వేర్ ఎర్లీ ఏజ్లోనే డయాబెటిక్ రిలేటెడ్ పేషెంట్స్ అనేది తయారైపోయి, అండ్ ఎర్లీ ఏజ్లోనే ఎక్కువ డిసీజెస్ రావడము, ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ రిలేటెడ్ కేసెస్ రావడం కూడా అవుతున్నాయి. సో దీనికి మీరు చెప్పిన సొల్యూషన్ రిలేటెడ్ ఏంటంటే, ఒకటి వాట్ ఎవర్ ఐటమ్ మీరు తీసుకుంటున్నారో తీసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే దాని తగ్గట్టు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, ఏదైనా వర్కౌట్, జాగింగ్, వాకింగ్ చేస్తే బాగుంటుంది అని ఫస్ట్ ఆప్షన్ చెప్పారు. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏం చెప్పారనంటే అట్లీస్ట్ ఎక్సర్సైజ్, జాగింగ్, వాకింగ్ అంతా చేయకపోయినా కూడా ఈ ఏదైతే కాప్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారో దాన్ని లిమిటెడ్గా తీసుకుంటే కూడా దానివల్ల కూడా ఎక్కువ మన ఏదైతే షుగర్ అనేది ఎక్కువ బాడీలోకి అనేది పోదు. ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ చేస్తే కూడా సెలెక్ట్ చేసుకుంటే కూడా సూపర్ అనేది ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు డయాబెటిక్స్ దాంట్లో పడకుండా వీల్ సేఫ్, అండ్ వీళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ కూడా సేఫ్. అండ్ ఇంకోటి కూడా నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు డయాబెటీస్కి ఒకరికి వచ్చింది అనుకోండి, అది నెక్స్ట్ జనరేషన్కి అనేది అది ట్రాన్స్ఫార్మ్ ఏమైనా అవుతుందా, అట్లా ఏమైనా సంబంధం ఉంటుందా? ఎందుకంటే కొంతమందికి ఇది కూడా మెత్తుంది, మా మదర్కి ఉంది నాకు వచ్చింది, మా ఫాదర్కి ఉండే నాకు వచ్చింది, మా తాతకు ఉంది నాకు వచ్చింది, అట్లా ఏమైనా లింక్ ఉంటుందా? జీన్స్ నుంచి వచ్చే డయాబెటీస్ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చాలామంది దాన్ని ఆసరాగా తీసుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఫాదర్కి డయాబెటీస్ ఉంది. ఓకే, కొన్ని రోజులు అయిన తర్వాత కొడుకు కూడా వచ్చింది అనుకోండి, ఆయన 20-30 years అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ నాకు అడుగుతారు కదా, ఇట్లా డయాబెటిక్ మీకు డిటెక్ట్ అయ్యిందండి అంటే, మా ఫాదర్కి ఉంది, మా మదర్కి ఉంది అంటారు, ఫాదర్కో మదర్కో ఉంది అంటారు. సో మాకు జీన్స్లోనే ఉంది అని అంటే వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు అనమాట. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ వాళ్ళ ఫాదర్ ఏమి చేస్తే డయాబెటిక్ వచ్చిందో, ఏ హ్యాబిట్స్ వల్ల వచ్చినాయో అవే హ్యాబిట్స్ వినకుంటాయి. హ్యాబిట్స్ మార్చుకుంటే అంతో ఇంతో వెనకైతే వస్తుంది కదా, అది చేయకుండా అది మనం సమర్థించే అవునా కదా, ఎందుకంటే దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. డిసీజ్ వచ్చింది బయట జనాలకి మా ఫాదర్కి ఉంది, మా తాతకు ఉంది, నాకు వచ్చింది అంటున్నారు, కానీ మరి ఆ హ్యాబిట్స్ కూడా ఏదైతే పాటించడమో అది నిజం ఒప్పుకోరు. అంటే అట్లా అది యాక్చువల్గా ప్రాబ్లమ్. అందుకని అక్కడ ఉన్న హ్యాబిట్స్ ని మనము మళ్ళీ హెల్తీగా చేసుకున్నారు అనుకోండి, అక్కడ మీకు జీన్స్ నుంచి వచ్చే పర్సంటేజ్ తక్కువ. అదే, కానీ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే ఈవెన్ దాన్ని కూడా మీరు నార్మలైజ్ చేసుకోవచ్చు. అదే ఇదే క్వశ్చన్ నాకు కూడా ఇప్పుడు జీన్స్ కూడా పక్కనే పెడితే కొంతమందికి ఈరోజు డయాబెటీస్ వచ్చింది, మళ్ళీ రివర్సల్ చేసుకున్నారు అంటారు. అసలు ఈ డయాబెటీస్ ఎవరికైతే వస్తుందో ఈ రివర్సల్ అనేది పాసిబుల్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉందా, ఉంటే దానికి ప్రొసీజర్ ఏంటి? డయాబెటిక్ రివర్సల్ అనే దానికి చాలా ఉన్నాయి. దాంట్లో నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఒక పర్సన్కి ఎప్పటి నుంచో డయాబెటిక్ ఉంది,
ఎప్పటి నుంచో డయాబెటిక్ ఉంది అని అంటే వాళ్ళ బాడీ ఇన్సులిన్ అనే దానికి రెసెప్ట్ అవ్వట్లేదు కాబట్టి టాబ్లెట్స్ ఇస్తూ వస్తారు. కానీ అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, దాన్ని మేనేజ్ చేయాలి. ఓన్లీ ట్యాబ్లెట్ పైన డిపెండ్ కాకుండా దాన్ని మేనేజ్ బ్యాలెన్స్డ్గా న్యూట్రిషియస్గా మంచిగా నిద్రపోతూ వర్కౌట్ చేస్తూ మెడిటేషన్ ఇట్లాంటివి పెట్టుకున్నారంటే అంటే నిద్ర, వర్కౌట్, మెడిటేషన్, ప్రాపర్ లైఫ్ స్టైల్, 4 పిల్లర్స్ అనమాట. WHO చెప్పినట్టు 4 పిల్లర్స్ ఫర్ హెల్త్. ఎక్సర్సైజ్ ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ మంచి నిద్ర, థర్డ్ వచ్చేసి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్, అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి ప్రాపర్ న్యూట్రిషన్. సో ఈ 4ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆటోమేటికల్గా ఏమవుతుంది, ఒక 5 ఏళ్లలో ఆయన ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళే దగ్గర 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయొచ్చు. అవునా కదా? సో ఇదో సినారీ. కొంతమందికి వాళ్ళకి తెలియకుండానే ఉంటుంది, చెకప్స్ చేయించినప్పుడు డిటెక్ట్ అయింది అనుకోండి, మరి ఎక్కువ గ్లూకోజ్ స్పైకింగ్స్ లేవు కానీ అది ఆ రీడింగ్లో ఉంది, దట్ ఈస్ ప్రీ డయాబెటీస్. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఇమ్మీడియట్గా కమింగ్ 3 months ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని దాన్ని వాళ్ళు రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమందికి అప్పుడప్పుడే వచ్చి ఉంటుంది, అంత గ్లూకోజ్ స్పైకింగ్ ఎక్కువ ఉన్నాయి, డెఫినెట్గా వాళ్ళు డాక్టర్ హెల్ప్ తీసుకొని ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని దాన్ని నార్మలైజ్ అయిన తర్వాత ఒకసారి డాక్టర్ తోటి మాట్లాడి ఇలా ఉంది అంటే, ఈవెన్ చాలామంది డాక్టర్స్ కూడా ఇవన్నీ నార్మల్ అవుతూ ఉన్నాయి. సో నువ్వు ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేటట్టయితే టాబ్లెట్ తగ్గియడం కానీ ఆపేయడం కానీ డాక్టర్స్ చేస్తున్నారు. బికాజ్ డాక్టర్స్ కూడా వాళ్ళే చెప్తున్నారు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీకు ఇది ముందుకు వెళ్ళదు, వెనక్కి వస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు. సో ఇప్పుడు సినారియో మారిపోయింది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే మనం ఎక్కడ మార్చుకోమో అనే దాంతో ఇంకా టాబ్లెట్ పెట్టాలి, తప్పదు. ఎందుకంటే మనం అంత డిసిప్లిన్గా ఉండరు కదా అందరూ. సో కాబట్టి నేను చూసిన కేసెస్లో ఏమంటే మొత్తం అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా 3 months 6 months అట్లా ఉన్న వాళ్ళకి డోసెస్ తగ్గించుకుంటూ వచ్చారు. ఈవెన్ డాక్టర్సే డోసెస్ తగ్గించుకుంటూ వచ్చారు. మీ లైఫ్ స్టైల్ బాగుంది, అలానే మెయింటైన్ చేయండి, ఓకే నేను టాబ్లెట్ తగ్గించుకుంటూ వెళ్తా అని చెప్పారు డాక్టర్స్. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. అది లేకుండా ఓన్లీ నేను టాబ్లెట్స్ పైన డిపెండ్ అవుతా నేను అంటే అట్లా వాడుకుంటూ పోతే మీ ఇన్సులిన్కే వెళ్తారు, అవునా కదా? ఎందుకంటే మెడిసిన్ అనేది సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తుంది, రూట్ కాజ్ని కాదు. అది